సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనే అంశం దగ్గర స్టార్ట్ అయినటువంటి రేవంత్ సర్కార్ వర్సెస్ నాగార్జున గొడవ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. యాక్చువల్గా ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత ఈయన నువ్వు కబ్జా చేసి కబ్జా ల్యాండ్లో ఎన్ కన్వెన్షన్ కట్టావు అని ఆరోపణ వచ్చింది. లేదు, నా దగ్గర పట్టా భూమి ఉంది, నేను పట్టాలోనే కట్టుకున్నానని ఈయన. ఈ గొడవ కొంచెం కోర్టులో అఫ్కోర్స్ నడుస్తున్న టైంలోనే వాళ్ళు హడావిడిగా వచ్చి కూల్చేశారు. ఈయన కూడా బాధపడ్డాడు. అయిపోయింది, ఏదో ఒకటి సైలెంట్గా ఉండి కోర్టులో కొట్లాడుతూ వస్తున్నారు నాగార్జున గారు. అయినా సరే మొహం మీద చిరునవ్వు చెరిగిపోకుండా ఇంకోవైపు బిగ్ బాస్ హోస్ట్ చేస్తూనే ఉన్నాడు. అంత పెయిన్ లోపల పెట్టుకొని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అనుకోకుండా తెర మీదకి మళ్ళీ ఇంకో అంశం వచ్చింది. కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్య, నాగార్జున ఫ్యామిలీ బలవంతంగా సమంతని కేటీఆర్ దగ్గరికి పొమ్మంటే ఆవిడ వెళ్ళలేదు, అందుకే విడాకులు ఇచ్చింది అని. ఇది చాలా పెద్ద ఎలిగేషన్. ఈ ఎలిగేషన్ వల్ల ఆయన మళ్ళీ తెర మీదకి రావాల్సి వచ్చింది. సో తను బాగానే ఉన్నా తను ఏం చేశాడు, పరువు నష్టం దావా వేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న సొంత కోడల్ని ఎవరి దగ్గరకో పడుకోమని ఒక మామ పంపాడు అనేది చాలా పెద్ద నింద. అసలు ఈ జన్మకి కూడా ఇంకెన్ని జన్మలు ఎత్తినా సరిదిద్దుకోలేని నింద అది. అలాంటి నింద మోస్తున్నప్పుడు అవతల మనిషి అన్న తర్వాత వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయడం కామనే. పరువు నష్టం దావా వేసిన తర్వాత ఈవెన్ ఇండస్ట్రీ అంతా స్పందిస్తుంది. ఇప్పుడు ఏం చేశారు, ఆ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే జనం కోసం అనే ఒక సంస్థ పెట్టుకొని నాగార్జున మీద కంప్లైంట్ చేశాడో ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నాగార్జున కబ్జా చేశాడు కాబట్టి ఇతను క్రిమినల్ కేసు నమోదు చేశారు, క్రిమినల్ కేసు. సో ఇప్పుడు ఏ క్షణానైనా రేవంత్ రెడ్డి సర్కార్ నాగార్జున గారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని బాబు ఎందుకు ఇదంతా కబ్జా చేసావు, ఎలా చేసావు అని అడగాల్సి ఉంది. అంటే ఈ సీన్ ఎలా పోర్ట్రే అయిందంటే అక్కడ వాళ్ళందరినీ, అంటే ఆ తుమ్మిడికుంట చెరువు దగ్గర ఎవరెవరో చేపలు పట్టేవాళ్ళు లేకపోతే బట్టలు ఉతుక్కునే వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఎవరో ఉంటే నాగార్జున పెద్ద రౌడీలతో వెళ్ళి వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చారంటే చంపేస్తా అని ఖాళీ చేయించి ఆ తర్వాత ఆ చెరువు అంతా పెద్ద ట్రాక్టర్లతో పూడ్చేసి చక్కగా కట్టించేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు నాగార్జున అని అక్కడ ఒక బోర్డు పెట్టి గబగబ గోడలు కట్టేసి ఆయన కన్వెన్షన్ కట్టేశాడు, చేరేసుకొని కూర్చున్నాడు. అలా ఉంది పరిస్థితి. అతనికి అమ్మింది ఎవరు, ఆయనకు అమ్మింది ఎవరు అనేది కదా తెలుసుకోవాలి. అది నాగార్జున సరే మీరు కూలిస్తే కూల్చేశారు, నాగార్జున గారు కూడా దాన్ని కోర్టులో తేల్చుకుంటాడు. నాకు కాదండి, నేను పలానా దగ్గర పట్టాభూమి అంటే నమ్మి కొన్నాను, మరి ఆయనకు అమ్మినోడు ఎవడు కబ్జా చేశాడో నాకు తెలియదు, ప్రజెంట్ వీళ్ళు వచ్చి కూల్చేశారు, మాకు న్యాయం జరగాలని వీళ్ళు, సరే ఏదో ఒకటి చేస్తాంలే అని వాళ్ళు. ఈ రకంగా పోయేదాన్ని అసలు ఎక్కడికి తీసుకొచ్చారు అంటే ఏం చేసినా నాగార్జున గారి పేరే వైరల్ అవుతుంది. సో ఇప్పుడు ఒక సన్నాసుల వర్గం ఒకటి ఉంది ఇంటర్నెట్లో, వీళ్ళని ఎలా మాట్లాడినా తక్కువే. వీళ్ళేమంటున్నారంటే పాపం ఏ సంబంధం లేని శోభిత దులిపాలని మధ్యలోకి లాగుతున్నారు. శోభిత దులిపాల కొత్త కోడలు అడుగుపెట్టిన వేళా విశేషం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ఇప్పుడు పెళ్ళికి దగ్గర పడుతున్న టైంలో నాగార్జున గారు మొత్తం ఫ్యామిలీ పరువు అంతా రోడ్డు మీద పడింది. రేపు పెళ్ళయ్యాక ఇంకా సర్వనాశనమే అని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే ప్రిడిక్షన్స్ ఇవన్నీ కూడా ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది అని కొంతమంది స్వామిలు కూడా గతంలో వాగారు కదా అలా. సో ఎవరైనా సరే ఇలాంటి మానుకోండి. ఎందుకంటే పాపం ఆ పిల్ల ఏదో కొంతమందికి ఎవరికైనా లైఫ్లో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. సినిమా నిర్మాతలకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని దత్ ఉన్నాడు, ఒక శక్తి సినిమాతో ఆయన మొత్తం కోల్పోయాడు, మళ్ళీ అది కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. ప్రజెంట్ నాగార్జున గారి ఫ్యామిలీ కొంచెం ఏదో డౌన్ఫాల్ ఉంది. ఇకపోతే బిగ్ బాస్ హోస్ట్గా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తున్నాడు. అండ్ జనాల్ని నేను ఎలా అయితే ఎంటర్టైన్ చేయాలి, నేను ఇక్కడ ఉంది ఎంటర్టైన్ చేయడానికి, అంటే నా పెయిన్ ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి చూసుకుంటున్నా అనే విధంగా రియల్ హీరోలా వ్యవహరిస్తున్నారు నాగార్జున గారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అండ్ జనాలు అనుకున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా కొత్త కోడలు అనడం మాత్రం దయచేసి మానేయండి. థ్యాంక్ యూ సో మచ్.